అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పల్లీల టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి కావాల్సిన పదార్థాలు పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టొమాటోలు, కొద్దిగా చింతపండు. ఈ పచ్చడిని మనం రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పల్లీలు తీసుకొని అవి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చీలు, టొమాటోలు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు దంచుకుందాము. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను అందులో వేసుకోవాలి. అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా అందులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా బాగా దంచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా అందులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. వీటి తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అందులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇలా ఉల్లిపాయలు రెండింటిని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అయిపోతే టేస్టీగా ఉండవు. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ దంచుకున్న తర్వాత ఉప్పుని చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదో. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో దాన్ని బట్టి మొత్తం కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన పల్లీల టొమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మనం నెయ్యి కలుపుకొని అన్నంలోకి తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.